మనం హైదరాబాద్ నుంచి లక్నో చేరుకున్న తర్వాత లక్నోలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నేపాల్ గంజ్కి స్టార్ట్ అయ్యాం అనమాట. ఈ క్రమంలో అనుకోనటువంటి ఒక అదృష్టం శివయ్య ఇచ్చినది ఏంటంటే కాకునూరు వారితో ఇదే వెహికల్లో ప్రయాణించేటువంటి అదృష్టాన్ని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఆ అదృష్టాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఏదో నిద్రపోయో లేకపోతే జపం చేసుకుంటే మంచిదే, కానీ అంతకన్నా కైలాస యాత్రకు వెళుతున్నప్పుడు కైలాసనాథుడి గురించి తెలుసుకుంటూ వెళ్ళిన కొన్ని మంచి మాటల్ని మీకు అందిస్తూ వెళ్ళిన అప్పుడు కదా నాకు మనసుకు సంతోషం కలిగేది. సో అందుకనేసే మనతో పాటు గురువు గారు ఉన్నారు, వారిని అడిగి కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 4 గంటల ప్రయాణాన్ని ఒక 20 నిమిషాల్లో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మాయి. పాపం మీరైతే ఈ టైంలో ఏ జపమో చేసుకుంటూ ఉండేవారు, కానీ మా ప్రేక్షకుల కోసం మీరు కొన్ని మంచి మాటలు చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు కైలాస మానస సరోవర యాత్ర ఏ జన్మలో చేసుకున్న అదృష్టము అని అనిపించింది రావడము. అందులోనూ మీరు తర్వాత ఎప్పుడో ట్రిప్ లో ఉండబోతున్నారు అని తెలిసి కాస్త డిసప్పాయింటింగ్ గా అనిపించింది అనమాట. ఎందుకంటే వెళ్ళడం చూడటం వేరు, ఒక మంచి మాటను చెప్తూ ఒక గురువుల సారథ్యంలో వెళ్ళడం అనేది వేరు. అలాంటిది అనుకోనటువంటి భాగ్యం అనమాట. సడన్ గా నిన్న సాయంత్రం చెప్పారు కాకునూరు వారు నేపాల్ వరకు మనతోనే ఉంటారు అనే మాట. ఇంకా మళ్ళీ తెలియని శక్తి లోపల నుంచి వచ్చిందనమాట. అంతగా మీరు ప్రతి ఒక్కరిని మీ చక్కనైనటువంటి ప్రవచనాలతో ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని భక్తి పారవస్యంలో ముంచి తేలేలాగా చేస్తూ ఉన్నారు. గురుగారు, నేను ఒక్క ప్రశ్న అడుగుతా. మనకి బయట ప్రవచనకర్తలు చాలా మందిని హిందూ ధార్మికత వైపు, సనాతన సంప్రదాయాల వైపు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు అందులో ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఎందుకు అని అడిగితే పుణ్యక్షేత్రాల గురించి చెప్పడంలో కూడా ఇంతటి విశిష్టత అన్నమాట. ముఖ్యంగా కైలాస మానస సరోవరం గురించి మీరు చెప్పే మాటలు వింటే అదేంటి, అండ్ మనిషిగా పుట్టి అంటే మనలో ప్రాణం ఉండి కైలాసానికి వెళ్లే భాగ్యం ఉందా అనే మాట తెలుస్తోంది. మీరు ప్రత్యేకంగా క్షేత్ర సందర్శనాలకు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటి? క్షేత్రం అంటే శరీరం. క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే ఒక ప్రత్యేకమైన అధ్యాయం భగవద్గీతలో ఉంది. క్షేత్రమితి అభిధీయతే అంటూ భగవంతుడు కృష్ణుడు అర్జునుడు చెప్తాడు. క్షేత్రం అంటే శరీరం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నా దేహాన్ని నేను చూసుకోవడమే అన్ని పుణ్యక్షేత్రాల కంటే మించిన సర్వోత్తమమైనటువంటి దర్శనం. అయితే ప్రత్యక్షేణాన విద్యేవా యస్తూపాయో లభ్యతే, ఇటువంటి ప్రమాణాలు అనేకం శాస్త్రంలో ఉంటాయి. మనం కాశీకి వెళ్ళాలా, కైలాసానికి వెళ్ళాలా, ఉన్న చోటే కాశీ కైలాసంగా మార్చుకోవాలా? ఇది చాలా పెద్ద వేదాంతపరమైన ప్రశ్న. మనం ఉన్న చోటును కైలాసంగా మార్చుకోవాలి అంటే కైలాసం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు మనకు చెప్పాలి. లేదా మనం ఒక్కసారైనా కైలాసానికి వెళ్ళి వచ్చి అనంతరం మనం ఉన్న చోటును కైలాసంతో సమానంగా భావన చేస్తూ జీవితం గడపాలి. కైలాసంలో మనం జీవితాంతం ఉండలేము. పుణ్యం చేసామనుకుందాం, పుణ్య ఫలం కారణంగా మనకు నిజంగానే స్వర్గానికి సంబంధించి, కైలాసానికి సంబంధించి, వైకుంఠానికి సంబంధించి ఉండేటటువంటి అదృష్టం దొరికింది అనుకుంటాం. అలా ఉన్నప్పుడు కూడా పుణ్య బలం అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం, మళ్ళీ మనుషులుగా పుట్టాలిగా. అలాంటప్పుడు మనం ఉన్నాం, బ్రతికి ఉన్నాం, సజీవంగా ఉన్నాం, భూలోకంలో ప్రత్యక్షంగా కైలాసాన్ని దర్శనం చేసే అవకాశాన్ని పరమాత్ముడు ఇచ్చినప్పుడు వెళ్ళి రావాలి. ఒక్కసారి కైలాసానికి వెళ్ళి వస్తే ఆ కైలాసంలో పరమేశ్వరుని చూసిన అనుభూతితో మన ఇంట్లో మనం కైలాస సన్నిధానంలో ఉన్నట్లుగా జీవితాన్ని గడపచ్చు. అలా ఇంట్లో కైలాసంగా మార్చుకోవాలి అంటే మట్టుకు ఒక్కసారైనా కైలాసానికి వెళ్ళాలి. చాలా మంది చెప్పే ప్రకారము కైలాస మానస సరోవరము, కైలాస శిఖరము భౌతికంగా మనం చూసే కైలాసం ఇప్పుడు ప్రాణం ఉంటుండగా చూసేది అని చెప్పి. అయితే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? మీరు ఆధ్యాత్మికంగా చెప్పే విషయమే కాదు, ఎడ్యుకేటెడ్ గా తీసుకున్నా కూడా మీరు హైలీ ఎడ్యుకేటెడ్, సైంటిఫికల్ గా కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు ప్రతి పాయింట్ ని. అలా తీసుకుంటే అది కైలాస పర్వతం ఎలా అవుతుంది? అది మనం మనుషులుగా ఉండి ఎలా చూడగలుగుతాం? అసలు చూడడం అంటే ఏంటి? కన్నులు చూస్తున్నాయా? కన్నులు చూడవు. ఇవి చర్మచక్షుస్సులు.
వీటి ద్వారా మెదడు, మనస్సు, బుద్ధి, అంతఃకరణము, ఆలోచనలు అవి గుర్తిస్తాయి, గ్రహిస్తాయి. చెవులు వింటున్నాయా? ఇవి వినవు, మాంసపు ముద్దలు ఇవి. వీటి ద్వారా లోనికి వెళ్ళే ధ్వనులు, కర్ణేంద్రియం ద్వారా వెళ్ళేటువంటి ధ్వనులు మెదడును చేరుతాయి. మెదడు ద్వారా మనస్సు, మనస్సు ద్వారా బుద్ధి, బుద్ధి ద్వారా అంతఃకరణం గుర్తించి ఇది విన్నావు, ఇది చూచావు అని తెలియజేస్తుంది. ఈ కైలాసాన్ని చూసినప్పుడు మనం మన ఇంటిలో అమ్మా నాన్నలను శివుడు పార్వతిగా తలచి సేవించినప్పుడు, మన ఇంటిలో మన కుటుంబాన్ని శివ కుటుంబంగా మార్చుకున్నప్పుడు, అక్కడికి వెళితే ఆ కైలాస పర్వతం మనకు నిజంగానే శివుడిగా కనిపిస్తుంది. అలా కాక అమ్మను నాన్నను నిర్లక్ష్యం చేస్తూ, కుటుంబాన్ని పట్టించుకోక, స్వార్థ బుద్ధితో సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ లీడ్ చేస్తూ అందరూ వెళ్తున్నారు నేను వెళ్తున్నాను అనుకుని వెళితే వాళ్ళు ఎక్కడ మంచు పర్వతమే కనిపిస్తుంది. తేడా ఎక్కడ ఉంది అంటే మన మనసులో ఉంది. చూసే విషయంలో ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నాం? వేసుకున్న ఆహార్యాన్ని అనుసరించి బట్టలని, దుస్తుల్ని అటైర్ అంటాం కదా, అతడిని పోలీస్ అంటాం, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారుడు అంటాం, లాయర్ అంటాం. అటైర్ మారితే ప్రొఫెషన్ మారుతుంది. ఇంటికి వెళ్ళాడు అనుకుందాం, అమ్మా నాన్న ఆ వ్యక్తిని కుమారుడు అని సంబోధిస్తారు, ఇల్లాలు భర్తగా సంబోధిస్తుంది, పిల్లలు తండ్రిగా సంబోధిస్తారు. ప్రవర్తన మారుతూ ఉంటుంది. వ్యక్తి అతడే. ఒక సూర్యుడు తాను సమస్త జీవులకు ఒక్కొక్క జీవుడై తోసిపోలిక పోతన భాగవతం. మనం మన ధర్మంతో జీవిస్తే ఆ క్షేత్రం కైలాసం నిజంగా పార్వతీ పరమేశ్వర నిలయం. నిజంగా మనం ఇంటిలో అమ్మా నాన్నతో అంత ప్రేమగా సాక్ష్యంగా కుమారుడి ధర్మాన్ని అనుసరిస్తూ జీవించి ఉన్నట్లయితే ఆ కొండపైన మనం ఆ శివపార్వతులను వాగర్థాయవ సంపృక్తౌ చూస్తాం. వాక్కు అర్థం ఎలా ఉంటాయో అన్యోన్యంగా అలా చూస్తాం. శ్రీరామాయణంలో రామలక్ష్మణులను విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం కోసం తీసుకువెళుతూ అలసిపోకుండా ఉండాలి అంటూ చాలా కథలు చెప్తాడు. అందులో బాలకాండ 27వ సర్గ నుంచి 34వ సర్గ మధ్య భాగంలో గంగా అవతరణం ప్రస్తావన వస్తుంది. బాగా అలసిపోయారు కదా, అలసట తీరాలి అంటే మానస సరోవరం అన్నమాట అనుకుంటే చాలు, అలసట తీరుతుంది అంటాడు మహర్షి విశ్వామిత్రుడు. ఈ రామచంద్రమూర్తి ఏ నది ఒడ్డున జీవితం గడిపాడో సరయూ నది, ఆ సరయూ నది నీటి పాయ మానస సరోవరం నుంచి ఆవిర్భవించినది. ఏ శరీరం మీద అలా పసుపు ముద్ద తీసి పార్వతీదేవి కుమారుడిగా చేసి గణపతి అని నామకరణం చేసిందో ఆ క్షేత్రం ఈ కైలాసానికి మానస సరోవరానికి మధ్యలోనిదే. ఏ కండ అండ బలంతో రావణుడు కైలాసాన్నే పెగిలించే ప్రయత్నం చేసి అలా 5 వేళ్ల భూమిని లోనికి దొలిపి ఇలా లేపాడో రక్షస్థలం, అది ఈ కైలాసానికి సంబంధించింది. సామాన్యుడి కాదు కదా రావణుడు, సామాన్యుడు కాదు కదా ఈ రావణుడు. అతడు వివాహం చేసుకోవాలి. పార్వతీదేవిని చూచి మోహించి ఇంత అందగతి నీకెందుకయ్యా ఇచ్చేయి అంటే ఆ బోడాశంకరుడు ఇచ్చేశాడు. ఆ శివుడు ఇక్కడే కదా. ఆ పార్వతి పరిగెత్తింది ఈ భక్తుల నుంచి పారిపెట్టుకోవాలని, తప్పించుకోవాలి అని చెప్పేసి. తోవలో మయబ్రహ్మ కుమార్తె మండోదరిని చూచి పార్వతీదేవి అని భ్రమపడి ఆ రాక్షసుడైన రావణుడు వివాహం చేసుకుని కూడా ఇక్కడే కదా. ఈ ఆధారాలన్నీ మనకు శివపురాణం చెబుతాయి, రామాయణం చెబుతుంది, సమస్త పురాణ ప్రపంచాలు వివరిస్తాయి. కాబట్టి ఇక్కడికి వెళితే మనము మనస్సు ద్వారా ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఇది ముఖ్యం.